ప్రపంచంలో అప్కమింగ్ సూపర్ పవర్స్ కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ లో ఇండియన్ నేవీ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద నేవీస్ లో ఇండియన్ నేవీ కూడా ఒకటి. ఇండియన్ నేవీలో 67,000 పైగా యాక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు. దీంతో పాటుగా హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్, నేవల్ సబ్మెరీన్స్, వార్ షిప్స్, ఇంకా 300 పైగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా న్యూ టెక్నాలజీ, స్టెల్త్ డిజైన్, హై రేంజ్ మిసైల్స్ ని యూజ్ చేసే షిప్స్ కూడా ఉన్నాయి. ఈ షిప్స్ అనేవి చైనా, పాకిస్తాన్ లాంటి ఎనిమిది కంట్రీస్ నుంచి వచ్చే థ్రెట్స్ ను ముందుగానే గెస్ చేయగలరు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన ఇండియన్ నేవీ యొక్క డెవలప్మెంట్ నిజంగా సరిపోతుందా? యుఎస్, చైనా, రష్యా లాంటి టాప్ నేవల్ పవర్ హౌసెస్ తో మన ఇండియా మ్యాచ్ అయిందా లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇండియన్ నేవీ యొక్క హిస్టరీ అండ్ ఇండియన్ నేవీ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఒక కంట్రీ యొక్క నేవీ పవర్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ నేవీ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూడాలి. ఇండియా లాంటి మ్యాసివ్ కోస్టల్ లైన్ అండ్ సముద్రాన్ని కంట్రోల్ చేయాలంటే సబ్మెరీన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వార్ షిప్స్ ఇవన్నీ మస్ట్ అండ్ మ్యాండేటరీ కూడా. అసలు ఇండియన్ నేవీ ఎప్పుడు మొదలైంది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో ఇండియన్ నేవీ ఒక చిన్న మెరీన్ ఫోర్స్ లో ఫామ్ అయింది. అదే ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తరువాత మన దగ్గర ఉన్న షిప్స్ అన్ని కూడా బ్రిటిష్ టైంలో ఉన్న షిప్సే. ఆ ఓల్డ్ షిప్స్ తోనే మన జర్నీ స్టార్ట్ అయింది. 1950s నుంచి 70s దాకా మన దేశం, యూకే, సోవియట్ యూనియన్ లాంటి కంట్రీస్ నుంచి షిప్స్ ని కొనేవాళ్ళం. ఆ టైంలో మనకి సొంతంగా షిప్స్ ని బిల్డ్ చేసుకునే టెక్నాలజీ లేదు. కానీ అసలైన గేమ్ చేంజర్ మూమెంట్ ఎప్పుడు వచ్చిందంటే 1980s to 1990s లో అసలైన థాట్ వచ్చింది. అది ఏంటంటే, అప్పటి వరకు షిప్స్ కోసం అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేది. కానీ అప్పటి నుంచి సొంతంగా షిప్స్ ని బిల్డ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ లోకి వచ్చింది. అదే మైండ్ సెట్ తో 2023లో ఐఎన్ఎస్ శివాలిక్ అనే హోమ్ మేడ్ స్టెల్త్ వార్ షిప్స్ ని లాంచ్ చేసింది. ఇదే ఇండియాకి అసలైన టర్నింగ్ పాయింట్. జస్ట్ ఇమేజిన్, స్టెల్త్ టెక్నాలజీ వలన ఈ షిప్ అనేది రాడార్ లో కనిపించదు, ఇంకా ఈజీగా డిటెక్ట్ చేయలేరు. అంతేకాదు, మేక్ ఇన్ ఇండియా చొరవ వలన మన దేశం హరియంత్ అనే న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరీన్స్ కూడా డిజైన్ చేసి సీలోకి తీసుకొచ్చింది. ఇంకా స్కార్పియన్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్ కూడా ఇండియానే తయారు చేసుకుంది. ఒకప్పుడు ఇండియా షిప్స్ ని కొనేది, కానీ ఇప్పుడు సొంతంగా షిప్స్ ని తయారు చేయగల నేవీలా మారిపోయింది. ఇంకా ఇండియన్ నేవీ దగ్గర ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తరువాత డీప్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇండియన్ నేవీ యొక్క స్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ నేవీ మల్టీ లెవెల్ లీడర్షిప్ తో రన్ అవుతుంది. ఇండియన్ నేవీ ఆపరేషన్స్ కి హెడ్ ఉంటారు. ఆయనే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్. ఆయన తర్వాత వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఉంటారు. ఆ తరువాత కమాండర్స్, ఆ తర్వాత ఫ్లీట్ ఆఫీసర్స్, ట్రైనింగ్ హెడ్స్, ఇంకా చాలా రకాల రోల్స్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ఆర్గనైజేషన్ అని. ఎందుకంటే ఇండియా హ్యాస్ ఏ హ్యూజ్ కోస్టల్ లైన్. ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని రీజియన్స్ లో ఇండియన్ నేవీ ప్రెజెన్స్ ఉండాలి కదా. అందుకే ఇండియన్ నేవీ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయ్యేలా ఒక సాలిడ్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ బేసెస్ ని మిలిటరీ లాంగ్వేజ్ లో కమాండ్స్ అంటారు. ఇండియాకి ప్రస్తుతం 3 మేజర్ నావల్ కమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వెస్టర్న్ నావల్ కమాండ్, ఇది ముంబైలో ఉంది. సెకండ్ ఈస్టర్న్ నావల్ కమాండ్, ఇది విశాఖపట్నంలో ఉంది. థర్డ్ సదరన్ నావల్ కమాండ్, ఇది కొచ్చిలో ఉంది. ప్రతి కమాండ్ కి దాని ఫ్లాగ్ ఆఫీసర్ టీమ్ అండ్ సెట్ ఆఫ్ వార్షిప్స్, సబ్మెరీన్స్, ట్రైనింగ్ స్కూల్స్ అండ్ టెక్ యూనిట్స్ ఉంటాయి. ఇవి కోస్టల్ లైన్స్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, సీలో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, ఇంటర్నేషనల్ ఎక్సర్సైజెస్ కూడా హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడే అసలైన మెయిన్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. అదే ఇండియన్ నేవీ యొక్క ఎక్విప్మెంట్స్ గురించి. ఫస్ట్ ఇండియన్ నేవీని గ్లోబల్ లెవెల్లో రికగ్నైజ్ చేయించినవి సబ్మెరియన్స్. సబ్మెరియన్స్ నీటి లోపల ఉండి అటాక్ చేస్తాయి. వీటిలో అత్యంత డేంజరస్ సబ్మెరియన్స్ హరియంత్ క్లాస్ సబ్మెరియన్స్. ఇక్కడ క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అని, లేకపోతే గ్రూప్ ఆఫ్ సబ్మెరియన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఇది రెగ్యులర్ సబ్మెరియన్ కాదు. ఇది డీప్ సీలో కనిపించకుండా న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేయగలదు. ఈ హరియంత్ క్లాస్ సబ్మెరియన్స్ ఇండియాలో తయారు చేసిన ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరియన్. ఈ సబ్మెరియన్ ను $2.9 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. అంటే వరల్డ్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెపన్స్ లో ఇది కూడా ఒకటి. ఇంకా ఇది నెమ్మదిగా తిరిగే సబ్మెరీన్ కాదు, ఇది వాటర్ కింద 24 knots స్పీడ్ తో తిరుగుతుంది. అంటే 44 నుంచి 45 km/h తో ప్రయాణిస్తుంది. దీని యొక్క ఫుల్ వెయిట్
6000 టన్స్. దీనిలో 95 మెంబర్స్ క్రూ ఉంటారు. ఈ సబ్మెరైన్ కి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఉంది. అంటే ఎనిమి ఆ సబ్మెరైన్ పైన అటాక్ చేస్తే వెంటనే ఇది రెస్పాన్స్ ఇవ్వగలదు. హరియంత్ క్లాస్ సబ్మెరైన్స్ తరువాత కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ టాప్ లో ఉన్నాయి. వీటిని డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్స్ కూడా అంటారు. ఇవి ప్రాజెక్ట్ 75 భాగంగా తయారు చేశారు. దీనికోసం ఫ్రెంచ్ నావల్ గ్రూప్ డిజైన్ ఇచ్చింది, కానీ ఇండియాలోనే బిల్డ్ చేశారు. ఇండియా దగ్గర ఇప్పటి వరకు కల్వరీ క్లాస్ లో 6 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఈ సబ్మెరైన్ 300 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళగలదు. ఈ సబ్మెరైన్ యొక్క స్పీడ్ 20 నాట్స్ అంటే 37 km/h తో ప్రయాణించగలదు. ఇంకా ఈ సబ్మెరైన్ టార్పిడోస్, యాంటీషిప్ మిసైల్స్ ని క్యారీ చేస్తాయి. దీని తర్వాత బెస్ట్ సబ్మెరైన్స్ స్కార్పిన్ క్లాస్ సబ్మెరియన్స్. వీటిని ఫ్రెంచ్ నావీకి పనిచేసిన నావల్ గ్రూప్ మరియు స్పెయిన్ కి చెందిన నవాంటియా అనే షిప్ డిజైన్ కంపెనీ కలిపి ఈ సబ్మెరియన్స్ కి డిజైన్స్ ఇచ్చాయి. ఇండియా వీటిని బిల్డ్ చేసింది. వీటితో పాటుగా సింధుగో సబ్మెరియన్స్ ఇంకా శిశుకుమార్ సబ్మెరియన్స్, ఈ రెండు కూడా ఇండియా నావీ మిషన్స్ లోను ప్యాట్రోలింగ్ అండ్ సర్విలియన్స్ చేస్తూ ఉంటాయి. ఈ సబ్మెరియన్స్ తో పాటు ఇండియా దగ్గర INS విక్రాంత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉంది. యుద్ధ భూమిలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. INS విక్రాంత్ మొబైల్ ఎయిర్ బేసెస్ లా పనిచేస్తుంది. ఈ షిప్ మీద ఫైటర్ జెట్స్ అండ్ హెలికాప్టర్స్ టేకాఫ్ అవుతాయి అండ్ ల్యాండ్ కూడా అవుతాయి. అంటే ఇండియా ఎనిమీ కంట్రీస్ యొక్క కోస్టల్ లైన్ నుంచే ఎయిర్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయొచ్చు. INS విక్రాంత్ ఇండియాలో డిజైన్ చేసి ఇండియాలో బిల్డ్ అయిన ఇండియా యొక్క మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ షిప్ ని కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారు చేశారు. ఈ షిప్ యొక్క బరువు 43,000 టన్స్, పొడవు 262 మీటర్స్, వెడల్పు 62 మీటర్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు ఎంత అంటే $3 బిలియన్. ఇప్పటి వరకు INS గురించి తెలుసుకున్నాం కదా, కానీ ఇండియన్ నావీ దగ్గర ఇంకో సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉంది. దీనిని ఇండియా పూర్తిగా బిల్డ్ చేయలేదు. దీనిని రష్యా నుంచి వచ్చిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఇండియా అప్గ్రేడ్ చేసి కస్టమైజ్ చేసి INS విక్రమాదిత్య అనే పేరుతో సీలో తీసుకొచ్చింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ ని క్యారీ చేయగలదు. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సీ కాంబాట్ కూడా చేయగలదు. ఈ షిప్ యొక్క వెయిట్ 44,500 టన్స్, లెంత్ 283 మీటర్స్, విత్ 60 మీటర్స్. దీని అఫీషియల్లీ ఇండియన్ నావీకి 2013 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియా అప్పట్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం $2.33 బిలియన్ ని ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు మనం ఇండియన్ నావీ యొక్క సబ్మెరియన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి చూసాం కదా, కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో నావీకి ట్రూ డామినేషన్ తీసుకురావాలంటే వార్షిప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండియన్ నేవీలో వెరీ పవర్ఫుల్ వార్షిప్స్ లో టాప్ స్పాట్ దక్కించుకుంది విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్. ఇది ఇండియాలోనే బిల్డ్ అయిన మోస్ట్ అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఈ షిప్ లిటరలీ ఒక మల్టీ టార్గెట్ కిల్లర్. ఎందుకంటే ఎయిర్ నుంచి వచ్చిన అటాక్స్ అయినా, సీ మీద ఉన్న ఎనిమీ షిప్ అయినా, సముద్రం కింద దాగి ఉన్న సబ్మెరైన్ అయినా ఇది అగ్రెసివ్ గా అటాక్ చేయగలదు. ఈ వార్షిప్ యొక్క వెయిట్ 7,400 టన్స్, లెంత్ 164 మీటర్స్, స్పీడ్ 30+ నాట్స్, అప్రాక్సిమేట్ గా 55 నుంచి 60 km/h తో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా ఇండియన్ నావీ దగ్గర ఇంకో పవర్ఫుల్ వార్షిప్ కూడా ఉంది. అదే INS కలకట్టా. INS కలకట్టా 2016 లో ముంబైలో మజ్గాన్ డాక్ లో ప్రారంభించారు మరియు 2014 లో అఫీషియల్ గా ఇండియన్ నావీలో జాయిన్ అయింది. ఇది ప్రాజెక్ట్ 15A లో డెవలప్ అయిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఈ షిప్స్ కి గైడెడ్ మిసైల్ సిస్టమ్ ఉండడం వల్ల ఇన్కమింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ని ఇది డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ షిప్స్ కి 130 mm నావల్ గన్స్ ఉంటాయి. గాల్లో నుంచి వచ్చే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, యాంటీ మిసైల్స్ ని ర్యాపిడ్ గా ఫైర్ చేస్తాయి. ఇంకా ఈ షిప్స్ కి సబ్మెరైన్స్ ని హంటింగ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఈ షిప్స్ అండర్ వాటర్ లో ఉన్న ఎనిమీని కూడా టార్గెట్ చేయగలవు. ఇండియన్ వార్షిప్స్ లో శివాలిక్ క్లాస్ ని కూడా యూజ్ చేస్తుంది. ఈ వార్షిప్ కి స్టెల్త్ ఫీచర్స్ ఉండడం వల్ల ఎనిమీ రాడార్ లో చూసినా కూడా ఈ షిప్ అనేది చిన్నగా కనిపిస్తుంది. ఈ షిప్ కి $650 మిలియన్ ఖర్చు చేశారు. ఇంకో సైడ్ లో ఇండియన్ నేవీ దగ్గర చాలా స్మాల్ సైజ్ కానీ స్మార్ట్ రోల్ ప్లే చేసే వార్షిప్ ఉంది. అదే కమోట్ క్లాస్ కార్వెట్స్. ఈ షిప్స్ లో ఏ వెపన్స్ యూజ్ చేస్తారంటే యాంటీ సబ్మెరైన్ రాకెట్స్, మీడియం రేంజ్ గన్స్, క్లోజింగ్ వెపన్ సిస్టమ్. ఇంకా ఈ షిప్ లో ASW హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ షిప్స్ ని మోస్ట్లీ కోస్టల్ సర్వేలెన్స్, ఇంకా సబ్మెరైన్స్ హంటింగ్, క్విక్ రెస్పాన్స్ మిషన్స్ కోసం యూజ్ చేస్తారు. ఇండియన్ నావీలో చాలా రకాల షిప్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో చెప్పలేం. కానీ ఇండియన్ నావీ చిన్నదేమీ కాదు, చాలా పెద్ద ఫోర్స్. ఇంకో విషయం ఏంటంటే ఇండియన్
ఇండియన్ నేవీ మిసైల్ సిస్టమ్ లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా ఉంది. ఇది ఒక డెడ్లీ మిసైల్. ఈ మిసైల్ ని ఆల్రెడీ ఇండియన్ నేవీ షిప్స్ లో ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఫిలిప్పైన్స్ వంటి ఫారెన్ కంట్రీస్ కూడా ఇప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంది. రీసెంట్ గా ఇండియా మరియు ఫిలిప్పైన్స్ మధ్య జరిగిన డీల్ వాల్యూ ఎంతంటే $370 మిలియన్. ఇప్పుడు ఇండియా వెపన్స్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇండియన్ నేవీ చీఫ్ చెప్పినట్టు 2035 నాటికి ఇండియన్ నేవీ దగ్గర 175 వార్షిప్స్ ఉంటాయి. 2023 సిచ్యువేషన్ ప్రకారం 67 వార్షిప్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. వీటిలో 65 వార్షిప్స్ ఇండియాలో తయారవుతున్నాయి. ఇప్పటి వరకు మన నేవీలోని గ్రేట్నెస్, గ్రోత్, పవర్ ని చూసాం, కానీ అది నిజమే. బట్ అదే టైంలో ఇంకొన్ని నిజాల్ని యాక్సెప్ట్ చేయాలి. అది అవసరం కూడా. ఎందుకంటే ఆర్టికల్స్, రిపోర్ట్స్, డిఫెన్స్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇండియన్ నేవీ ఎదుగుదలలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అది ఏంటంటే ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ చైనాలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చిన్నదని అంటున్నారు. ఇంకా టెక్నాలజీలో కూడా అవుట్డేటెడ్ అని చెప్తున్నారు. చైనా దగ్గర ఉన్న ఫ్యూజన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ లాంచ్ వాడుతుంటే ఇండియాకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ లో ట్రెడిషనల్ ఈ జంప్ లాంచ్ సిస్టమ్ ఉంది. ఇంకా బడ్జెట్ లిమిటేషన్, ఇంకా స్లో అప్గ్రేడ్స్, ప్రాజెక్ట్స్ ని డిలే చేస్తున్నారని పాయింట్ ఆఫ్ చేస్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.